ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆయన పుట్టిన తర్వాత విద్యను అభ్యసించిన తర్వాత తండ్రి ఒక డాక్టర్గా ఉన్నప్పటికీ ఆయన యాక్టర్గా మారి ఇటువైపు టర్న్ తీసుకున్నందుకు నిజంగానే తన యొక్క మార్కును తెలుగు సినీ పరిశ్రమ మీద ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాటకాల్లో నాటక ప్రదర్శనలు చేసినప్పటికీ కూడా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకంటూ గుర్తింపు తెచ్చింది 1986లో వచ్చినటువంటి ప్రతిఘటన సినిమా అని చెప్పొచ్చు. ఆ ప్రతిఘటన సినిమా తర్వాత కోటా శ్రీనివాసరావు మార్క్ అనేది తెలుగు సినీ ప్రేక్షకులకి తెలిసింది. అదేవిధంగా తెలుగు సినీ రంగంలో ఉన్నటువంటి నిర్మాతలకి, దర్శకులకు కూడా తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఎన్నో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పిసినగొట్టు పాత్రలో నటించి ఆయన ప్రేక్షకుల్ని మెప్పించారు. తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. గాయం సినిమా కూడా నిజంగానే ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు బాధ్యతను నిర్వర్తించడంలో ఏ విధంగా ఆ సినిమాలో ఆయన నవ్వించారనేది మనందరం చూసాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలే ఉన్నాయి ఆయన మెప్పించినటువంటి సినిమాలు. లిటిల్ సోల్జర్స్లో క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, నిజంగానే క్రమశిక్షణగా ఉంటే గనక, అంటే ఆర్మీలో జాయిన్ అయ్యి విధంగా క్రమశిక్షణగా ఉంటే పిల్లలు ఏ విధంగా ఉంటారు, పిల్లల యొక్క అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి, పిల్లలు ఏదైతే చేయాలనుకుంటున్నారో వారిని ఆ దారిలో నడిపించాలి అనేది లాస్ట్లో ఆయన ఇచ్చేటువంటి ఒక సందేశం అనమాట, ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఆ సినిమాలో. సో మనం ఏది కోరుకుంటున్నాం అదే కాదు, పిల్లల అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి అనేది లాస్ట్లో ఆయన చెప్తున్నటువంటి సందర్భం. అట్ ద సేమ్ టైం ఒక క్రమశిక్షణ ఉండాలి పిల్లలకి అని చెప్పి ఆ సినిమాలో చూపించేటువంటి విధానం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. కోటా శ్రీనివాసరావు చేసినటువంటి సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే 750 సినిమాలు. ఎన్ని సినిమాలు గురించి మనం ఆ పాత్ర గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు. కానీ ఆయన లేనటువంటి లోటైతే తెలుగు సినీ పరిశ్రమకి ఎవరూ భర్తీ చేయలేరని చెప్పచ్చు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో తన యొక్క మార్కును క్రియేట్ చేసేవారు కోటా శ్రీనివాసరావు. ప్రతి ఒక్క వ్యక్తితో అంతే ఆత్మీయంగా పలకరించేవారు. ఒకవేళ ఏదైనా పెద్ద వ్యక్తి కదా, పెద్ద ఆర్టిస్ట్ కదా అని చెప్పి ఎవరైనా భయపడుతున్నప్పటికీ కూడా పిలిచి అభినందించేవారు అని చెప్పి మనకి ఇప్పటివరకు చాలామంది ఆర్టిస్టులే చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇదేమైనా తీరని లోటు అని చెప్పచ్చు. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ ఒక శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. కోటా శ్రీనివాసరావు ఇంటికి